పశుపోషణ అవసరాల కోసం ప్రతిరోజు పచ్చి మేతలు, ఎండు మేతలు, దానాలను అందిస్తూ ఉంటారు. ఎండు మేతల విషయంలో లభ్యతను బట్టి అయితే వరిగడ్డి కానీ లేదా చొప్పను కానీ అందించడం పరిపాటి. అయితే ఈ మూడు కాకుండా ఈ మధ్య టీఎంఆర్ అని మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. దీన్నే టోటల్ మిక్స్డ్ రేషన్ అంటుంటారు. ఈ టీఎంఆర్ను అధిక వ్యయం పెట్టి కొనుగోలు చేసి రైతులు తాము అందించే మేతలతో పాటుగా అందిస్తున్నారు. టీఎంఆర్ను ఇస్తే పచ్చి మేతలు ఇవ్వాలా, అవసరం లేదా, అసలు టీఎంఆర్ను ఎందుకు, ఎలా అందించాలి అనే విషయంపై చాలామంది రైతులకు అవగాహన లేదు. మనకు లభించే వ్యవసాయ వ్యర్థాలతో ఈ టీఎంఆర్ను సొంతంగానే తయారు చేసుకోవచ్చు. నిన్నటి అన్నదాతలో రైతులు సొంతంగా దానాను తేలిగ్గా ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకున్నాం కదా. మరి సంపూర్ణ సమీకృత ఆహారం ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి అన్నదాతలో రాజేంద్రనగర్లోని పివి నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం పశువైద్య కళాశాల పశుపోషణ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ సుధీర్ బాబు నుంచి తెలుసుకుందాం. సంపూర్ణ సమీకృత ఆహారము, దాన్ని ఏమంటారంటే టోటల్ మిక్స్డ్ రేషన్ అంటారు. ఇది ఎప్పుడు అవసరం పడుతుందంటే మనకి ఇప్పుడు సాంద్ర పద్ధతిలో, అంటే ఒకే చోట 100 పశువులు 200 పశువులు పెట్టుకుని ఉంటాము. పశువులని బయట పంపించి వాటికి మేతని అవి తిరిగి వచ్చి కొట్టంగా వచ్చే విధంగా లేనప్పుడు టీఎంఆర్ని మనము ప్రిఫర్ చేయొచ్చు. పశువు యొక్క బరువును బట్టి, అంటే 2.5% ఆఫ్ ద బాడీ వెయిట్ అంటారు. అంటే ప్రతి పశువుకి డ్రై మ్యాటర్ బేసిస్ మీద 400 కేజీల పశువుకి 12 కేజీల టీఎంఆర్ వరకు అవసరం పడుతుంది పూటకి. అట్లా 3 పూటలు ఇవ్వాలి. ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాలని మనము చాకచక్యంగా, అంటే వాటిని ఏమంటే వేస్టేజ్ కాకుండా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ చొప్ప ఉంది, లేకపోతే వరిగడ్డి ఉంది, లేదంటే ఇప్పుడు మనకి స్టోవర్ అంటారు, మక్కలు తీసిన తర్వాత ఉన్న వేస్టేజ్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఏంటంటే మనకి రేషియోస్ ఉంటాయి. ఈ వ్యర్థ పదార్థాలను ఇంక్లూడ్ చేసే రేషియోస్ ఒక 40% దానా పెట్టుకుంటూ ఇంకొక 60% ఈ వ్యర్థ పదార్థాలను ఇంక్లూడ్ చేసుకుంటే అది టోటల్ మిక్స్ రేషన్ కింద మనము యానిమల్కి ఒక పూటకి ఇచ్చేయచ్చు. ఇంకా దీంతో పాటు ఎక్స్ట్రాగా మనము ఇంకొక ఎండుగడ్డి కానీ పచ్చిగడ్డి కానీ ఇవ్వాల్సిన అవసరం పడదు. సో 60% వ్యర్థ పదార్థాలు, తర్వాత 40% దానా, ఈ రెండు కాంపోనెంట్స్ కలుపుకొని మనము టోటల్ మిక్స్ రేషన్గా చేసుకుని పశువుకి ఒక పూటకి 12 నుంచి 14 కేజీల వరకు ఇచ్చుకుంటే ఇంకా ఒక మంచినీళ్ళు తప్ప ఇంకేది ఇవ్వాల్సిన అవసరం లేదు. దీంట్లో ఉపయోగాలు ఏంటంటే వ్యర్థ పదార్థాలని అదే పనిగా మనం ఇచ్చుంటే పశువుకి ఏం చేస్తుందంటే పశువు వదిలివేయడము, లేకపోతే తీసుకోకపోవడము, తినకపోవడం చేస్తుంది. కానీ ఈ వ్యర్థ పదార్థాలని ఫస్ట్ మనము వ్యవసాయ భూమి నుంచి కలెక్ట్ చేసుకుని, తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలు కత్తిరించుకొని, ఆ తర్వాత ఆ చిన్న ముక్కల్ని మనము దానాతో కలుపుకొని, అంటే రేషియోస్ ఉంటాయి. ఒకవేళ పశువు ప్రొడక్షన్ అంత లేదు అనుకున్నప్పుడు, లేదా పశువు 4 లీటర్ కన్నా ఎక్కువ ఇవ్వట్లేదు పాలు అనుకున్నప్పుడు 70% వ్యర్థ పదార్థాలని 30% దానాన్ని కలుపుకోవచ్చు. అదే పశువు బాగా పాలిస్తుంది అంటే, లేదంటే 6 నుంచి లేదా 10 అదే 9 లీటర్ల కన్నా ఎక్కువ పాలిస్తే కనుక మనము 50% వ్యర్థ పదార్థాలని, తర్వాత 50% దానాన్ని కలుపుకొని మనము పశువుకి ఇవ్వాలి. సో ఈ విధంగా ఏమవుతుందంటే వ్యవసాయ వ్యర్థ పదార్థాలని మనకు వేస్టేజ్ లేకుండా, పడవేయకుండా మనము ఈజీగా ఈ కలుపుకొని ఇంకోటి ఏంటంటే ఈ వ్యర్థ పదార్థాలని ఎప్పుడైతే మనం టీఎంఆర్గా మార్చుకుంటామో దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత ఎప్పుడైతే మనకి అవసరం ఉంటుందో అప్పుడే వాడుకోవచ్చు.